హలో హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఒక చిన్న అప్డేట్తో వచ్చాను మీ ముందుకి. అదేంటంటే 2 డేస్ బ్యాక్ పీజీకి సంబంధించి, ఎంబీఏకి సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో చాలామంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్, లేకపోతే రీవాల్యుయేషన్ ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు. ఇందులో రీవాల్యుయేషన్ అనేది ఉండదు. పీజీకి సంబంధించి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవడమే. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేయగానే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్లో పీజీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అప్ టు 2016. ఇక్కడ 2016 వరకు ఉన్నటువంటి 2016 నుంచి 2024 వరకు ఉన్నటువంటి బ్యాచెస్ అందరూ ఎవరన్నా ఎగ్జామ్స్ రాయని వాళ్ళు, లేకపోతే సప్లీ వాళ్ళంతా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 30వ తారీఖు డిసెంబర్. ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పీజీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 30/12/2024 లాస్ట్ డేట్. ఇక్కడ చూద్దాం ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ పీజీ ఎగ్జామినేషన్స్. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 30 తారీఖు ఇచ్చారు. పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ వాళ్ళకి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఇచ్చారు 2025. సెకండ్ ఇయర్ వాళ్ళకి అంటే మొన్న ఇంతకుముందు ఒక నెలన్నర క్రితం ఇచ్చినటువంటి సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరన్నా సప్లీ లేకపోతే సబ్జెక్టులు పోవడం అలాంటివి ఏం చేసిన వాళ్ళు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఇచ్చారు. అలాగే ఎంబీఏ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు ఇచ్చారు. అంటే మొత్తంగా ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది, ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళకి, తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది డేట్స్. తర్వాత నోటిఫికేషన్ అట్లా మనం గమనిద్దాం. నోటిఫికేషన్ చూసినట్లయితే ఇదిగోండి, ఇది నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, పీజీ ఎగ్జామినేషన్ స్పెల్ 2 అని ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పీజీ ఎగ్జామినేషన్ స్పెల్ 2, మీకు గతంలో కూడా అదే చెప్పాను, స్పెల్ 2 జనవరి 6 ఫిబ్రవరిలో జరుగుతుందని 2025. ఇక్కడ నోటిఫికేషన్ గమనించినట్లయితే పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారు స్పెల్ 2 ఎగ్జామినేషన్కి అర్హులు. ఎంఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఎకనామిక్స్, పాలిటీ సంబంధించిన అన్ని, ఎంఏ సంబంధించిన 4 గ్రూప్స్, ఎంకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఎంఎస్సి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ ఆల్సో. ఎంబీఏ ఫస్ట్, సెకండ్, థర్డ్ అందరూ అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళంతా ఇప్పుడు రాసుకోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు. 28 జనవరి నుంచి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఇచ్చారు. దీనికి సంబంధించిన మ్యాటర్ అన్ని ఇక్కడ ఉంది. దీన్ని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధానం గతంలో చేసుకునే విధంగానే ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ చూడండి, ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి 16వ తారీఖు. ఇది వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసరికి 16వ తారీఖు నుంచి, ఎండింగ్ వచ్చేసరికి డిసెంబర్ 30వ తారీఖు. 500 రూపాయల లేట్ ఫీజుతో అయితే జనవరి 4వ తారీఖు వరకు ఇచ్చారు. 1000 రూపాయలు అయితే జనవరి 9వ తారీఖు వరకు. మీరు అప్పటిదాకా వెయిట్ చేయవద్దు. మ్యాక్సిమం అందరూ డిసెంబర్ 30వ తారీఖుకే పేమెంట్ చేసేయండి. మీకు సంబంధించి సబ్జెక్టు అయితే ఒక్క సబ్జెక్ట్ పోతే 200, ఎన్ని సబ్జెక్టులు పోతే అన్ని 100 వస్తుంది. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో సబ్జెక్టులు పోయినట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఓపెన్ అవుతాయి. ఎంబీఏ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, ఎంబీఏ వాళ్ళకైతే 3 ఓపెన్ అవుతాయి. మీకు ఏదన్నా ఫస్ట్ ఇయర్లో సబ్జెక్టులు పోతే దాన్ని క్లిక్ చేయండి, లేకపోతే వద్దు, కదిలియద్దు. సెకండ్ ఇయర్లో అయిన సబ్జెక్టులు పోతే దాని వరకు క్లిక్ చేయండి. థర్డ్ ఇయర్లో అయిన సబ్జెక్టులు పోతే ఆ వరకు క్లిక్ చేయండి. సేమ్ సెకండ్ ఇయర్ ఏ విధంగా అయితే థర్డ్ ఎంబీఏ వాళ్ళకు ఉందో అలానే పీజీ వాళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్ కనపడుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ సబ్జెక్టులు అన్నీ కనపడతాయి. అన్నీ కనపడ్డాయి కదని అన్నీ క్లిక్ చేయవద్దు, కంగారు పడవద్దు. మీరు ఫస్ట్ ఇయర్లో సెకండ్ పేపర్ పోతే సెకండ్ పేపర్ వరకు క్లిక్ చేయండి. సెకండ్ ఇయర్లో ఫస్ట్ పేపర్ పోతే ఫస్ట్ పేపర్ వరకు క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎన్నో అవుతాయి? 2 పేపర్లు అవుతాయి. ఆ 2 పేపర్లు
ఇంటూ 200 అంటే ₹400 ఫీజు అవుతుంది మీకు. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఏమీ రాయలేదనుకో, అప్పుడు మొత్తం 10 సబ్జెక్టులు ఉంటాయి, 10 బాక్సెస్ ఉంటాయి. 10 బాక్సెస్ క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ బాక్స్ వరకే క్లిక్ చేసేయండి. మీకు 10 బాక్సెస్ 10 ఇంటూ 2000 అవుతుంది. ఏది ఎవ్వరు అసలు ఇంతవరకు ఎగ్జామ్ రాయని వాళ్ళు. అదే ఎగ్జామ్ రాసి సప్లీ కొన్ని సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే పోయిందో చూసుకొని దాని వరకే చెక్ బాక్స్ నింపండి. మిగతా అన్నిటిని అలానే వదిలేసేయండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎన్ని సబ్జెక్టులు పోతే అన్ని 200 మాత్రమే చూపిస్తుంది. దానికి సంబంధించి ఇచ్చారు. ఎప్పుడు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఉంటుందో చెప్పారు. ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, పీజీ ఎగ్జామ్ అయిపోయిన మొన్న రిజల్ట్ అయిపోయిన వాళ్ళు, సార్ మేము ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ కూడా డేట్స్ ఇచ్చారు కదా సార్, మేము రాసుకోవచ్చా, మేము అప్లై చేసుకోవచ్చు అంటే, ఈ ఎగ్జామినేషన్ స్పెల్ 2కి మీరు నాట్ ఎలిజిబుల్. పీజీ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ కాదు. ఎగ్జామినేషన్ ఎలిజిబుల్ కాదు. ఎందుకంటారా, ఇది ఓన్లీ సప్లిమెంటరీ సంబంధించిందే. మీరు మొన్నే కదా పాస్ అయింది. మొన్న పాస్ అయిన వాళ్ళకి ఎమ్మటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టరు కదా. అందుకని మీరు దాని గురించి కంగారు పడద్దు. ఒకవేళ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పెల్ అని వస్తుంది. కేవలం సప్లిమెంటరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇందులో ఎగ్జామ్స్ రాయడానికి కుదురుతుంది. పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు మొన్న రిజల్ట్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వస్తారు. ఖచ్చితంగా ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో ఉంటుంది ఎగ్జామ్స్. మీరు అప్పటి వరకు ఏం కంగారు పడద్దు. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా మీకు దగ్గర ఆగస్టు వరకు ఇచ్చారు. కాబట్టి మీకు ఇప్పుడు మొన్నగా పాస్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతాకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒక 6-7 నెలల తర్వాతే ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరేం కంగారు పడద్దు. ఇది మీకు కాదు, ఇది పాస్ అయిన వాళ్ళకి కాదు, ఇది ఓల్డ్ బ్యాచెస్ కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళకి సంబంధించింది ఇది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చేసరికి ఏమో ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఇచ్చారు. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6-7 తారీఖులు 8వ తారీఖు వరకు, అంటే ఎంబీఏ వాళ్ళకి, ఎంఎస్సీ వాళ్ళకి, ఎంఈ వాళ్ళకి ఇట్లా చూసుకోండి. మీ యొక్క బ్రాంచెస్ ప్రోగ్రామ్స్ చూసుకోండి. తర్వాత ఎంబీఏ థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రీఅడ్మిషన్ అయిన వాళ్ళకి కూడా ఎలిజిబుల్గా ఉంటుంది అంటున్నారు. అంటే కొంతమంది అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్ రాసేసి తర్వాత సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా వదిలేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజుకి డేట్ ఉంది. ఇంకా ఆ సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు డేట్ కట్టేస్తే మీరు రీఅడ్మిషన్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మీ యొక్క కోర్సుని కంప్లీట్ చేసుకోవచ్చు. రీఅడ్మిషన్ అంటే అర్థం అదేనండి. ఎవరైనా అడ్మిషన్ ఫీజు కట్టడం మానేస్తారు. ఆ అడ్మిషన్ ఫీజు కట్టిన వాళ్ళకి మీకు ఎటువంటి హాల్ టికెట్స్ ఎక్సెట్రా ఏం రావు. కాబట్టి మిమ్మల్ని ఎగ్జామ్స్కి ఎలో చేయరు. అదే మీరు అడ్మిషన్ ఫీజు రీఅడ్మిట్ అయినట్టు చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా చేసుకోండి. హాల్ టికెట్స్ అనేవి 4 రోజులు ముందుగా రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించి తెలిసింది మీకు. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో రీవాల్యుయేషన్ ఫర్ ఆల్ పీజీ ప్రోగ్రామ్స్. ఫస్ట్లో అదే చెప్పాను మీకు, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అట్లాంటివి ఏమి ఉండవండి పీజీకి సంబంధించి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ పేపర్ ₹200. ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి అప్పుడు గతంలో 400 తీసుకున్నారు కాబట్టి అదే విధానంలో 400 తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా మీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు మన బ్యాచెస్లో ఉన్నాయి. తర్వాత పోతే టెంటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. జనరల్గా మీరు గతంలో ఎక్కడ ఎగ్జామ్ రాశారో అక్కడే ఉంటుంది, మ్యాక్సిమం అక్కడే ఉంటుంది. ఆ ప్రాంతంలోనే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎక్కడ రాశారో అక్కడే ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ముందు 001 నుంచి 005, 008, 009 అట్లా ఉంటుంది, చూసుకోండి. ఇట్లా 0228 వరకు ఉంటుంది. అవే ఎగ్జామ్ సెంటర్స్ అవే ఇవ్వడం జరిగింది. మొత్తం 27 సెంటర్స్. ఈ విధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ స్పెల్ 2 అనేది వస్తుందన్నాను, వచ్చేసింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్టులన్నింటినీ క్లియర్ చేసుకొని త్వరగా సర్టిఫికేట్ పొందాలని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. త్వరగా మీ సబ్జెక్టులని కంప్లీట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ని మీరు అందుకోవాలని నేను చాలా
ఇక్కడ దానికి సంబంధించి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయాలి. అప్లై ఆన్పై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఒకసారి మాత్రమే మనం ఫీజు పేమెంట్ చేయకముందు ఎన్నిసార్లైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మన ఫోన్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అడ్మిషన్ నెంబర్. మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 8 డిజిట్స్ని ఎంటర్ చేయండి. లాస్ట్ 8 డిజిట్ని ఎంటర్ చేసినట్లయితే మీరు మీ అడ్మిషన్ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ఇవ్వండి ఇట్లా ఓపెన్ అవుతుంది. మీ సబ్జెక్టులు ఏమైనా ఉన్నట్లయితే 2023, 24 ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవ్వగానే మీకు మీ సబ్జెక్టులు ఏమేమి మీరు సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులు చూసుకోండి. మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఇలా ఫస్ట్ ఇయర్ వరకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ పేజెస్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ కాదని చూడండి. ఇక్కడ యూ హ్యావ్ పెయిడ్ సెకండ్ ఇయర్ ఫీజ్ ట్యూషన్ ఫీ ఇన్ కరెంట్ ఇయర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఈ సంవత్సరంలో నువ్వు అడ్మిషన్ ఫీజు కట్టావు కాబట్టి నీకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ కాదని ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ఒక సబ్జెక్ట్ పోయింది కాబట్టి ఒక సబ్జెక్ట్పై క్లిక్ చేయండి. ఆ సబ్జెక్ట్పై క్లిక్ చేసి సబ్మిట్ చేసేసేయండి. ఒకవేళ నీకు 2 సబ్జెక్టులు పోయినాయి, ఆ 2 సబ్జెక్టుల వరకే అంటే సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ మాత్రమే పోయింది అనుకుంటే దాని మీదే సబ్జెక్ట్పై క్లిక్ చేయండి. ఒకవేళ అన్ని సబ్జెక్టులు పోయినాయి అనుకుంటే అన్ని సబ్జెక్టులు అంటే 1, 2, 3, 4, 5 ఆ 5 పేపర్లో క్లిక్ చేయండి, సబ్మిట్ చేసేయండి. సెకండ్ ఇయర్ కూడా అంతే. సెకండ్ ఇయర్లో మీకు ఒక పేపర్ పోతే ఒక పేపర్ టచ్ చేయండి, 2 పేపర్లు పోతే 2 పేపర్లు టచ్ చేయండి, 3 పేపర్లు పోతే 3 పేపర్లు టచ్ చేయండి. మిగతావి వదిలేసేసేయండి, దానికి మీకు సంబంధం లేదు. మిగతావి వదిలేసేసేయండి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఈ ప్రాసెస్ అనేది మనం ఎగ్జామినేషన్ ఫీ అంటే ఫీ అనేది కట్టక ముందు ఎన్నిసార్లు అయినా మనం అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను. ఈ పర్సన్కి 5వ పేపర్ పోయింది, 5వ పేపర్ ఫెయిల్ అయ్యారనుకుంటే 5వ పేపర్ వరకు క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 చూపిస్తుంది. వాళ్ళు మీ సబ్జెక్టులు ఏవేవి పోయినట్లయితే ఒకవేళ ఫస్ట్ ఇయర్ మీరు పోలేదనుకోండి, ఫస్ట్ ఇయర్ వదిలేసేయండి, బ్లాంక్ ఏం టచ్ చేయొద్దు. సెకండ్ ఇయర్ వరకు క్లిక్ చేసుకోండి. ఒకవేళ సెకండ్ ఇయర్ అంతా అయిపోయింది, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మిగిలిపోయినాయి, ఆ సబ్జెక్ట్ మిగిలిపోయిన వరకు మాత్రమే క్లిక్ చేయండి, మిగతా వదిలేసేయండి. అలా మీరు ఎన్ని సబ్జెక్టులు పోతే అన్ని సబ్జెక్టులు ఇంటూ 200 ఆ అమౌంట్ అనేది కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని ప్రకారం చూసుకోండి. ఒకవేళ మీరు ఈ సబ్మిట్ చేయడం ఇవన్నీ తప్పులు చేశారనుకున్నట్లయితే దీనికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్. ఎవరన్నా ఇందాక చెప్పినట్లు ఒకటి చేయబోయి ఇంకొకటి ఇలా చేసినట్లయితే మీరు ఏం చేస్తారంటే అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్పై క్లిక్ చేయండి. మీ యొక్క అడ్మిషన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది మీ ఫోటో పక్కన. ఆ అప్లికేషన్ నెంబరు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మళ్ళీ మీకు ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే మీకు పోయిందో ఆ సబ్జెక్ట్ వరకు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా చూసుకొని మీరు ఏ సబ్జెక్టులు పోతే ఆ సబ్జెక్టుల వరకు క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. తర్వాత ఫీజు కట్టేయండి, కంప్లీట్ అవుతుంది. ఒకసారి ఫీజు కట్టిన తర్వాత అప్డేట్ అనేది కుదరదు, మీరు యూనివర్సిటీకి వెళ్ళినా కానీ కుదరదు. దీనికి సంబంధించి అప్లికేషన్ మనం ఏ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ మంచిగా ఎగ్జామ్ రాసి మీ సర్టిఫికేట్స్ మీరు త్వరగా పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.